రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. మరొక వైపు అధికార పార్టీ కాలయాపన చేస్తుంది. ఉద్యోగులకు న్యాయం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరొక వైపు ఇప్పటికే ఏడాది సుమారు ఏడాది గడుస్తున్నా కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమే మనతో పాటు మాట్లాడేందుకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడం లేదు? ప్రత్యేకంగా మోతిలాల్ గాంధీ హాస్పిటల్లో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఎక్కడ కూడా నిరసనలు కానీ ధర్నాలు కానీ చేసేందుకు అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు మాత్రమే. ఈరోజు ఏదైతే మోతిలాల్ ఎవరైతే గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నారో దానికి ముఖ్య కారణం ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేత పట్టుకొని మేమంతా కూడా గెలిచిన 100 రోజులలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి చూపిస్తాం అని చెప్పి హామీలు ఇచ్చినటువంటి కారణంగానే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మీకు అధికారం ఇచ్చినటువంటి సందర్భంలో 100 రోజులు గడుస్తున్నా కూడా మీరు నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి నీచమైనటువంటి ఘనత మీకు మాత్రమే దక్కుతుంది. ఈరోజు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తుందంతా కూడా మీరు మీ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిరో వాటినే అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నారే తప్ప ప్రత్యేకంగా నిరుద్యోగులు ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు ఎక్కడ కూడా పెట్టలేరని చెప్పేసి మీరు ఒకసారి సోయితో ఆలోచించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ద్వారా మేము అందరం కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి పక్కన పెడితే రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తాము, రైతులకు న్యాయం చేస్తాము, మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అసలు అవి అమలైనయా కాలేదా? చెప్తున్నాం కదా, అబద్ధపు హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఆరితేరినటువంటి పార్టీ. ఆ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి డైలమాలో రాహుల్ గాంధీ పడడం జరిగింది. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చిందే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత్తోని నిరుద్యోగులకు అందరూ కూడా మోసం చేసేటువంటి కుట్ర అబద్ధపు హామీలు వాళ్ళకందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అశోక్ నగర్ ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్ ఏదైతే ఉందో అశోక్ నగర్లో చెట్టు కింద కూర్చొని వచ్చిన 100 రోజులలో 1:100ని ప్రతిపాదిస్తాము, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులను పెంపొందిస్తాము, మెగా డిఎస్సిని వేసి చూపిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారిని మేము స్ట్రేట్గా ఒకటి అడుగుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు, మీరు తెలంగాణ నిరుద్యోగులను మాత్రమే కాదు మోసం చేసింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు మోసం చేసినారు. మీ పార్టీ మోసం చేసింది, మీ పార్టీ నమ్ముకున్నటువంటి సీఎం పీఠం మీద కూర్చోబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. కాబట్టి మీరు తెలంగాణ మొత్తానికి కూడా మోసం చేయడం జరిగింది. తక్షణమే ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు మేల్కొని నిరుద్యోగ పక్షాన మనం ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను అన్నిట్లను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగించడానికి భారతీయ జనతా యువమోర్చా ఖచ్చితంగా నడుము కట్టుకొని ఉన్నది. మేమంతా కూడా కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో నిరుద్యోగులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఈరోజు చెప్తున్నాం కదా, న్యాయమైనటువంటి పోరాటాలు అడుగుతుంటే అదే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను చూడడానికి వెళ్తే ఈరోజు పోలీస్ బలగాలను పెట్టి ఆ విద్యార్థులను అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా పోలీసుల లాఠీలతో భయపెట్టించి తరుముతున్నటువంటి సందర్భం, నీచమైనటువంటి సందర్భం ఈరోజు తెలంగాణలో మనం చూడడం జరుగుతుంది. న్యాయమైన పోరాటం కోసం భారతీయ జనతా యువమోర్చా నాయకులు టీఎస్పీఎస్సీకి వెళ్తే పోలీసులను 6 అంచెల భద్రతా బలాలను పెట్టి మమ్మల్ని అందరూ కూడా పారదోలే ప్రయత్నం చేస్తున్నాం. మేమేమి మా యొక్క సొంత లాభాల కోసం మేము ఎక్కడ కూడా పోరాటం చేయట్లేదు. మాకు నువ్వు ఏవైతే ఇస్తా అన్నావో వాటిని హామీలను అన్నింటిని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి న్యాయమైనటువంటి కోరికలు మాత్రమే మేము కోరుకోవడం జరుగుతుంది. అలాంటి కోరికల విషయంలో మీరు మా మీద ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం, ఈ విధంగా పోలీస్ బలగాలను పెట్టి మా మీద చేయడము కరెక్ట్ కాదు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల తర్వాత సోయి వచ్చిందో లేకుంటే మేలుకు వచ్చిందో అర్థమవుతలే కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు వచ్చి హాస్పిటల్ దగ్గర కావచ్చు లేకుంటే టీఎస్పీ దగ్గర కావచ్చు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. ఆ రోజు 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిరుద్యోగులను రోడ్ల పైన వేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడిరు? ఆ రోజే కనుక మీరు సరైనటువంటి నోటిఫికేషన్ వేసి ఉంటే, ఆ రోజే కనుక మీరు నిరుద్యోగుల పక్షాన మీరు ఆలోచించినట్లయితే ఈరోజు ఈ దుస్థితి రాకపోయేది కదా.
ఆ రోజు నువ్వు చేసినటువంటి తప్పుని నువ్వు వెనకేసుకొని వచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కష్టాలు, నిరుద్యోగుల యొక్క ఉసురు మొత్తం కూడా ఈ యొక్క రెండు పార్టీలకే దక్కుతాయి, కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి నిరుద్యోగులు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పైన, బీజేవైఎం పైన విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా వారి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలన్నింటిని కూడా బయటపెట్టి వాళ్ళకి అన్ని అందే వరకు కూడా మా యువ మోర్చా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు. ఇప్పటికే పలుమార్లు టీఎస్పీఎస్సీలో ధర్నా చేయడం జరిగింది. ఓయూలో కూడా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఒకవైపు చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీలో ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరినీ చైతన్యం చేసి ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు బీజేవైఎం ఎటువంటి కార్యాచరణ చేయనుంది? చెప్తున్నాము, ఈ రోజు వరకు మేము ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చెప్పి చూసినాం. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహరిస్తుంది. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని అధికారులను చలనం వస్తుందని చెప్పేసి విధంగా మా యొక్క ప్రయత్నం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి మా యొక్క కార్యాచరణ కింది స్థాయి వరకు తీసుకుపోవడం జరిగింది. రేపటి నుంచి ఏదైతే 2వ తేదీ జూలై ఉందో, జూలై 2కు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా జూలై 5కి ఏదైతే ఉందో అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందర మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈ 2 కార్యక్రమాలలో కనుక ఈ యొక్క ప్రభుత్వం కనుక రెస్పాండ్ అయ్యి నిరుద్యోగులు కనుక న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క క్యాంప్ ఆఫీస్ని, మీ యొక్క ఇంటిని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, శాంతియుతంగా. అంతిమంగా మాకు కావాల్సింది మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఏదైతే యూత్ డిక్లరేషన్ ఉందో వాటిని అమలు చేయండి. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నాయో పోస్టులు పెంచుతున్నారో అవన్నీ కూడా పెంచి చూపియండి. ఎగ్జామ్కి మధ్య ఉన్నటువంటి కాల వ్యవధిని పెంచండి. మెగా డిఎస్సిని ఇమ్మీడియట్లీ ప్రకటించండి. మహిళా రిజర్వేషన్ 33ని ప్రతిపాదించండి. ఇవన్నీ కూడా న్యాయమైనటువంటి పోరాటాలు. ఇవంతా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అని చెప్పినవు, అవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎలక్షన్లలో తీర్చలేని హామీలు అనేకంగా ఇచ్చారు. తీర్చలేనప్పుడు మీరు ప్రభుత్వం నుంచి తరఫున మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మేము తీర్చలేకపోతున్నాం, మా యొక్క ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పేసి రాజీనామా చేసే అంత నైతిక బాధ్యత మీలో రావాలి. అంతేగాని అడుగుతున్నటువంటి విద్యార్థులపైన, అడుగుతున్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా నాయకులపైన ఈ విధంగా ఒత్తిడి తెచ్చి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎక్కడ కూడా చేయొద్దు. ఖచ్చితంగా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో మీకు, మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అనేకంగా తీసుకుంటామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా బీజేవైఎం నిరుద్యోగుల సమస్య పైన గలమెత్తుతుంది, ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్వహించిన నీట్ ఇష్యూ విషయంలో అసలు ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? కేంద్ర మంత్రులు కానీ, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కానీ ఎందుకు స్పందించట్లేదు? మా భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా దాని సమస్యలు వచ్చినప్పుడు వెన్ను చూపించే పార్టీ కాదు. ఎక్కడైతే తప్పు జరిగిందో భారతీయ జనతా పార్టీ తప్పు జరిగిందని చెప్పేసి ఒక స్పెషల్ ఫోర్స్ని పెట్టి దాంట్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ కమిటీని రద్దు చేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తుకు పిలుపునివ్వడం జరిగింది. అది మీడియా సమక్షంలో మీ అందరూ కూడా తెలుసు. మీడియా సమక్షంలో కూర్చొని ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ని కూడా మేము పెడతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడైతే నష్టం జరిగిందో ఈ యొక్క భారతదేశంలో ఇప్పుడే కాదు, ప్రభుత్వము ఎక్కడ కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, లేకపోతే టీఆర్ఎస్ ఉండని, ఏదైనా ఉండని ఈ యొక్క లీగ్ల విషయం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు 2014లో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అవకతవకలు జరగొద్దు, కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఈ నీటివి అన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో 2-3 అవకతవకలు జరిగితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది విద్యార్థులకు. కానీ అన్యాయం చేసిన వాడు ఎవడు అని చెప్పేసి మనం పట్టుకొని వచ్చి వాని మీద ఎంక్వైరీ చేసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. మేము ఈరోజు అడుగుతున్నాం, నిజంగా ఎవరైతే తప్పు చేసినో వాడు శిక్షింపబడాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ విద్యార్థులకు ఎగ్జామినేషన్ పెట్టాలని చెప్పేసి కోరుకున్నాం, పెడుతున్నారు కూడా. అది మేము అంటుంది దాని ఎక్కడ దిక్కు న్యాయం జరుగుతుంది. నేనేమంటున్నానంటే మీరు ఇచ్చినటువంటి హామీలు తెలంగాణకు చాలా ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ తెలంగాణకు చాలా ఉన్నాయి. మీరు 1:100 అని చెప్పిర్రు, అది మీరు అసెంబ్లీలో చెప్పినారు బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా అదే అసెంబ్లీలలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని పెంచుతామని చెప్పినారు. అదేవిధంగా మెగా డిఎస్ని వేస్తామని చెప్పేసి ఎలక్షన్లో హామీలో చెప్పారు. మేము ఇది అడుగుతుంటే మీరు అదెందుకు చెప్తున్నారు? ఆ విషయంలో ప్రాపర్ ఎంక్వైరీ మొత్తం కూడా కేంద్రం చూసుకుంటున్నది. ఖచ్చితంగా ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవడైతే లీక్ చేసిండో వాని పేర్లు కూడా బయట పెట్టి వాని ఈరోజు కటకటాలకు పంపించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఎక్కడ కూడా జప్యం లేదు అక్కడ కూడా. మరి మీరు ఇస్తా అన్నటువంటి ఇవన్నీ కూడా ఇవ్వకుండా వీటిని తప్పించుకోవడానికి మాత్రమే ఈ యొక్క నీటిని అనే సమస్యను తీసుకొని వస్తారే కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలపైన ఎవరికి కూడా వీళ్ళకు ప్రేమ లేదు, నిరుద్యోగుల మీద అంతకన్నా ప్రేమ లేదు.
కాబట్టి నిరుద్యోగుల కోసం నువ్వేమైనా చేసేది ఉందంటే ఫస్ట్ నువ్వేం చేసినావో చెప్పు అని చెప్పి మేము అడుగుతున్నాం భారతీయ జనతా యువ మోర్చా నుంచి. నువ్వు తెలంగాణ ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినావో అవి ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మేము అడుగుతుంటే దాని పక్కదారి పట్టించే విధంగా సెంట్రల్ ఇది చేసింది అది చేసిందంటే ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పట్టించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి, రేవంత్ రెడ్డి చేయాలి. దాని తర్వాత మీరు ఏమైనా జాతీయ రాజకీయాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. మొత్తం మీద విద్యార్థి అంటే నిరుద్యోగుల సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిన తర్వాత జాతీయ రాజకీయాల గురించి మాట్లాడండి. లేదు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ పోరాటం చేసిన తర్వాత మేము సాధించుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.